నమస్తే. రాష్ట్ర చరిత్రలో ఒక కీలక ఘట్టం. మేం పాలకులం కాదు, ప్రజల సేవకులం అనే నినాదంతో రేవంత్ సర్కార్ 2026, 27 ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఓవైపు అప్పుల భారం ఉన్నా, ఆర్థిక లోటు వెన్నాడినా సరే, సంక్షేమం, అభివృద్ధి వీటి రెండిటి మధ్య సమతుల్యాన్ని పాటిస్తూ 3,24,234 కోట్లతో రూపొందించిన ఈ ఆశల బడ్జెట్ విశేషాలేంటో ఇవాల్టి మన పొలిటికల్లీ కరెక్ట్‌లో చూద్దాం. ఎప్పట్లాగానే సంక్షేమానికి అగ్రతాంబూలం ఇస్తున్నాం, రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నాం అని చెప్పి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది రేవంత్ సర్కార్. ప్రజల కళ్ళలో కలల మెరుపులు తీసుకొస్తూ, గుండెల్లో ఆనంద తరంగాలు నింపుతూ ఆశల బడ్జెట్‌ను మన ముందుకు తీసుకొచ్చారు. సరే, అప్పుల భారం ఉన్న ఆర్థిక లోటు నియంత్రణలో ఉంచుకుని సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యాన్ని జోడించి బడ్జెట్‌ను తీసుకువచ్చామని చెప్పారు ఆర్థిక మంత్రి మల్లు విక్రమార్క. 2026, 27 ఆర్థిక సంవత్సరానికి 3,24,234 కోట్లతో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి సభలో ప్రవేశపెట్టారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన 6 గ్యారంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగానే నిధులు కేటాయించింది. ఏ శాఖను కూడా ఎక్కడ చిన్నచూపు చూడకుండా అన్ని శాఖలకు ప్రాధాన్యతను ఇస్తూనే ఈ బడ్జెట్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం $200 బిలియన్ ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం విభాగాల వారీగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆర్థిక మంత్రి మల్లు విక్రమార్క చెప్పారు. సరే, ఇవన్నీ ఇప్పుడు చెప్పేవే. ఒకసారి బడ్జెట్‌లో ఏమేంటి, ఎలా ఇచ్చారు, సో అది సరిపోతాయా, సరిపోవా, ఈ విషయాలన్నీ ఒకసారి చూద్దాం. ప్రభుత్వం ప్రాధాన్యత అంతా కూడా ఈ 6 గ్యారంటీల చుట్టూనే ఉన్నట్టుగా బడ్జెట్‌ను చూస్తే మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఏ రంగానికి ఎంత కేటాయించారు అనేది ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం మూలధన వ్యయం దానికోసం 47,267 కోట్లు అంచనా వేశారు. ఇక దీర్ఘకాలిక ఆస్తుల సృష్టి ఉందో లేదో తర్వాత చెప్తా. మౌలిక సదుపాయాల అభివృద్ధి, సో వీటి కోసం ఖర్చు చేస్తారట. అంటే రోడ్లు, ఇరిగేషన్, మెట్రో, ఇతర ప్రాజెక్టుల కోసం నిధులను వినియోగించనున్నారు. ఇక రెవెన్యూ వ్యయం ప్రధానంగా జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు, సంక్షేమ పథకాలు, పరిపాలనా ఖర్చులు ఇవన్నీ కూడా నిరంతర ఖర్చుల కోసం కేటాయిస్తారు. ఈసారి తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లుగా అంచనా వేశారు. మొత్తం బడ్జెట్‌లో 76% అంటే 76% తీసుకెళ్ళి వ్యయంగా కేటాయించారు. ఇక రైతుల సంక్షేమం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఆ ధ్యేయంతోనే తెలంగాణ సర్కారు ముందుకెడుతోంది అని చెప్పి అన్నదాతకు భారీగా కేటాయించామని చెప్తున్నారు. వ్యవసాయం, రైతు సంక్షేమానికి 23,179 కోట్లు ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించారు. రైతులకు చెందిన పథకాలు, ఎరువుల సబ్సిడీలు, యాంత్రీకరణ, బీమా పరిశోధనలకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. పేదలను దృష్టిలో పెట్టుకుని సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ప్రస్తుత సర్కారు పౌర సరఫరాల శాఖకు కూడా భారీగా కేటాయింపులు చేసింది. అయితే ఈసారి ఆ శాఖకు 7,366 కోట్లు కేటాయించడం ద్వారా పేదల సంక్షేమానికి రేవంత్ సర్కార్ కట్టుబడి ఉందని ప్రకటించుకుంది. వ్యవసాయానికి సమానంగా ఇటు పాడి పరిశ్రమ, మత్స్య శాఖలకు ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం భారీగా కేటాయింపులైతే పెంచింది. పశు సంవర్ధక, మత్స్య శాఖకు 1,529 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. దీంతో అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచామని చెప్పకనే చెప్తున్నారు. ఇక గత బడ్జెట్లతో పోలిస్తే ఈ కేటాయింపు ఈ రంగానికి మరింత బలం చేకూర్చిందనే మనం చెప్పుకోవాలి. ఇక ఎక్కువగా మనం వినిపించేది రైతు భరోసా. దానికోసం 18,000 కోట్లు. సరే, ఈ పథకాల గురించి ఒక్కొక్కసారి చెప్పుకుంటూ వస్తా. మహాలక్ష్మి పథకం, అదే ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ కోసం 5,000 కోట్లకు పైగా ఈ బడ్జెట్‌లో కేటాయించారు. ఇందిరమేళ్ల కోసం 5,500 కోట్లు. గృహజ్యోతి పథకానికి 2,080 కోట్లు. అట్లాగే సన్నవడ్లకు బోనస్ కోసం 3,500 కోట్లు. అన్నదాతకి ఇవన్నీ అండగా నిలుస్తున్నాం అని చెప్పి చెప్పుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న కసరత్తు ఇది. ఇక నిరుద్యోగ యువతకు సంబంధించి ఒక తీపి కబురైతే అందించారనే అనాలి. 6,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం పట్టాలెక్కబోతోంది. కొత్త పథకం ఇది.
లక్ష లోన్ తీసుకుంటే గనక 80,000 ప్రభుత్వమే భరిస్తుంది. అంటే 80% సబ్సిడీ కింద ప్రభుత్వం వాళ్ళకి ఎక్కువగా చెల్లిస్తుంది. ఇందులో 3,00,000 రూపాయల వరకు లోన్ తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఇక 5,00,000 మంది యువతను స్వయం ఉపాధి వైపు మళ్లించడమే పథకం ఒక ప్రధాన లక్ష్యం అని చెప్పి చెప్తున్నారు. సరే, విద్యారంగానికేమో 26,874 కోట్లు. ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించడం చారిత్రాత్మక నిర్ణయమని ప్రభుత్వం ప్రకటించింది. వైద్య ఆరోగ్య శాఖకు 13,679 కోట్లు కేటాయించి ప్రజల ప్రాణాలకు భరోసా ఇస్తున్నామని చెప్తోంది. ఎస్సీ సంక్షేమానికి 11,784 కోట్లు, బీసీ సంక్షేమానికి 12,511 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి దాదాపుగా 7,937 కోట్లు, ఇలా అన్ని వర్గాలకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేశామని ఆర్థిక మంత్రి మల్లుపట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక వంటి మౌలిక సదుపాయాల కోసమేమో 47,267 కోట్ల మూలధన వ్యయం కేటాయించారు. సరే, ఇక మిగతా శాఖలకు సంబంధించి చూస్తే పంచాయతీరాజ్ శాఖకు 33,688 కోట్లు, గ్రామ స్వరాజ్యానికి బాటలు వేశామని చెప్పి మల్లుపట్టి విక్రమార్క తెలిపారు. ఇక సాగునీటి రంగం 22,615 కోట్లు, ప్రతి ఎకరాకు నీరు అందిస్తాం, ఇదే మేము లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పి మల్లుపట్టి విక్రమార్క ప్రకటించారు. ఇక హైదరాబాద్ను గ్లోబల్ హబ్గా మార్చేందుకు ఐటీ కోసం 875 కోట్లు, పరిశ్రమలకి 3,490 కోట్లు కేటాయించారు. ఇక వన్ స్టేట్ వన్ గ్లోబల్ డెస్టినేషన్ విజన్తో పర్యాటక రంగానికి 1,224 కోట్లు, సరికొత్త పర్యాటక వికాసానికి తద్వారా శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. 2034 నాటికి మనం ఇందాక మాట్లాడుకున్నాం, $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చటమే లక్ష్యంగా బడ్జెట్లో అడుగులు వేసినట్టు, ఇటు అప్పుల ఊబిలో ఉన్నా సరే సంక్షేమాన్ని ఎక్కడ విస్మరించకుండా ప్రతి గడపకు లబ్ధి చేకూర్చేలా రూపొందించిన ఈ బడ్జెట్ తెలంగాణ భవిష్యత్తును ఎలా మారుస్తుందనేది మాత్రం మనం వేచి చూడాలి. ఇక్కడ కొన్ని పాయింట్లు అయితే మనం మిస్ అవుతున్నామని అనిపిస్తోంది. అసలే లోటు బడ్జెట్లో ఉన్నాం, వీళ్ళందరికీ కేటాయింపులు ఏ రకంగా చేస్తారు? చెప్పినట్టుగా కేటాయింపు జరుగుతుందా జరగదా అనేది మాత్రం ఇక్కడ పెద్ద క్వశ్చన్గానే నిలుస్తుంది. ఎందుకనంటే లోటు బడ్జెట్, కేంద్రం నుంచి డబ్బులు రావట్లేదని మాట్లాడుతున్నాం. ఇక్కడ డబ్బులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ డబ్బులు సమకూర్చుకోవటంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఉన్నాయి. కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ అన్నాం, 5,000 కోట్ల బడ్జెట్ అది. ఎక్కడి నుంచి తెస్తారు 5,000 కోట్లు? అలాగే రైతు భరోసా వాళ్ళకి ఎక్కడి నుంచి ఇస్తారు? ఇప్పుడు రేపు ఎరువుల పరిస్థితి కావాలి. ఎరువుల పరిస్థితి ఎట్లా ఉంటుందనంటే రాబోయే రోజుల్లో అసలు దొరకడం కష్టమన్న పరిస్థితి అయితే ఎదురయ్యే అవకాశం ఉంటుందని చెప్పి గ్లోబల్ మార్కెట్లో ఉన్న అంచనాలు బట్టి తెలుస్తోంది. సో అలాంటి వాటికి మీరు కేటాయించిన బడ్జెట్ ఎంతవరకు సరిపోతుంది? అక్కడ డబ్బులు ఎక్కడి నుంచి సమకూరుస్తారు? ఎలా వస్తాయి అనేది మాత్రం ఇక్కడ మనం ఇందాక అనుకున్నట్టుగా ఒక పెద్ద ప్రశ్నగానే కనిపిస్తోంది. కేటాయింపులైతే ఇంత చేస్తామని అన్నారు కానీ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఎలా తెస్తారు? రాబడి ఎక్కడ? వాటిని ఏ రకంగా మళ్ళిస్తున్నారు? అసలు రాబడి ఏ రకంగా వస్తోంది? బడ్జెట్లో ప్రధానంగా చెప్పాల్సింది అన్ని విషయాలు. కానీ రాబడి ఎట్లా వస్తోంది అంటే ఆ రాష్ట్రానికి రాబడి ఏ రకమైనగా సమకూరుస్తున్నాం, దాన్ని ఏ రకంగా మేము వెచ్చిస్తున్నాం అనే విషయం మీద ఒక క్లారిటీ అయితే ఇక్కడ మిస్ అవుతోంది. 6 గ్యారంటీలు, 6 హామీలు, వాటిని అమలు చేయటానికే కింద మీద పడుతున్నాం మేము అని చెప్పి చాలామంది మంత్రులు చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో మాట్లాడారు. మరి ఈ 6 గ్యారంటీల విషయంలో, 6 హామీల విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్తారు? ఇప్పటికీ 2 ఏళ్ళు పూర్తవుతోంది. ఇచ్చారా? 6 గ్యారంటీలు అమలు చేశారా? హామీలు అమలు చేశారా? లేదే. కొన్ని మాత్రమే అమలు చేయగలిగారు. మిగతా వాటి పరిస్థితి ఏంటి? వాటికి డబ్బు వెచ్చిస్తున్నాం సరే, ఎక్కడి నుంచి తెస్తున్నాం డబ్బులు? మళ్ళీ ధనిక రాష్ట్రం కాస్త అప్పుల రాష్ట్రం చేశారు అని చెప్పి గతంలో చేశారని మాట్లాడుతున్నారు. మరి మీరు చేస్తున్న అప్పులు ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఎలా వస్తున్నాయి? దానికి కిస్తీలు ఎంత కడుతున్నారు? ఇవన్నీ కూడా ఒక క్వెషన్ మార్క్ కిందగానే వస్తుంది. బడ్జెట్‌లో కేటాయింపులు అనంటే గనక రాబడి ఎంతో చూపించాలి. రాబడికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులనేది జరగాలి. ఇక్కడ తెలంగాణ విషయంలో మాత్రం ఆ రకంగా జరగట్లేదేమో అని అనిపిస్తోంది. చూద్దాం. అందరూ మంచే కోరుకుంటారు. మనము మంచే కోరుకుందాం. నిజంగా తెలంగాణ రేవంత్ సర్కార్ హయాంలో మళ్ళీ గాడిలో పడి ముందుకెళ్తుందనే ఆశిద్దాం. కానీ భవిష్యత్తును ఏ రకంగా మారుస్తుంది అనేది మాత్రం ఇక్కడ వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది ఇవాల్టి మన పొలిటికల్లీ కరెక్ట్.